హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విటమిన్ ఐఎస్ యూట్యూబ్ ఛానల్. మనం ఈ రోజు ఈ వీడియోలో యాజ్ యూజువల్ మిషన్ జాగ్రఫీ సిరీస్లో భాగంగా మీ యొక్క గమ్యం గ్రూప్ 2 ఎగ్జామినేషన్ అయితే మాత్రం ఈ సిరీస్ మీకు డెఫినెట్గా యూజ్ అవుతుందండి. ఈ రోజు ఈ వీడియోలో మౌంటైన్ రేంజెస్ కోసం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ని ఈ మోడల్ పేపర్లో తీసుకుని రావడం జరిగిందనమాట. దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. రాబోయే 25 నిమిషాల్లో మీరు నియర్లీ 25 క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయబోతున్నారు విత్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్తో పాటుగా. లెట్స్ స్టార్ట్ అవర్ క్లాస్ నౌ. ఏపీఎస్సి గ్రూప్ 2 ఎగ్జామ్ మోడల్ పేపర్ 2 రిగార్డింగ్ జాగ్రఫీ సబ్జెక్ట్ అండి. మన ఈ పార్ట్ 2 ఆఫ్ ఏపీఎస్సి గ్రూప్ 2 ఎగ్జామ్ మోడల్ పేపర్స్ జాగ్రఫీలో అండి. హియర్ అవర్ ఫస్ట్ క్వశ్చన్: విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్ డస్ నాట్ లై అలాంగ్ పట్కై హిల్స్? మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్లోనే పట్కై హిల్స్ కోసం మనం చెప్పుకున్నామండి. ఈ పూర్వాంచల్ హిల్స్లోకి వస్తుంది, నార్త్ ఈస్ట్లోన. సో ఏ స్టేట్స్ అనేవి పట్కై హిల్స్లో ఉండవు అని అడిగింది అనమాట. ఆప్షన్ ఏ నాగాలాండ్, ఆప్షన్ బి త్రిపుర, ఆప్షన్ సి మణిపూర్, ఆప్షన్ డి మిజోరాం. మీకు 5 సెకండ్స్ టైం ఉందండి. ఎస్, ఎవరైతే ఆప్షన్ బి ఎవరైతే టిక్ చేశారో, ఆప్షన్ బి ఎవరైతే చూస్ చేసుకున్నారో వాళ్ళ రైట్ ఆన్సర్ అండి. త్రిపురలో అయితే మాత్రం ఈ పట్కా హిల్స్ అనేవి లేవన్నమాట. సో ఆప్షన్ బి విల్ బి ద రైట్ ఆన్సర్. హియర్ అవర్ నెక్స్ట్ క్వశ్చన్ అండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అండ్ సెలెక్ట్ ద కరెక్ట్ ఆన్సర్ ఫ్రమ్ ద కోడ్ గివెన్ బిలో. అసెషన్ ఏమి ఇచ్చాడంటే ఆల్ రివర్స్ ఆరిజినేటింగ్ ఫ్రమ్ ద హిమాలయాస్ ఆర్ పెరెనియల్. అన్ని రివర్స్ కూడాను హిమాలయాస్ ఏవైతే పుట్టాయో అవన్నీ కూడాను జీవనదులు అని చెప్పారు. రీజన్ వచ్చేసరికి హిమాలయన్ రిసీవ్ మచ్ ఆఫ్ దేర్ ప్రిసిపిటేషన్ ఫ్రమ్ సౌత్ వెస్టర్న్ మాన్సూన్. రీజన్ వచ్చేసరికి ఏమన్నారంటే హిమాలయాస్ అనేవి సౌత్ వెస్టర్న్ మాన్సూన్ ఏదైతే నైరుతి ఋతుపవనాల వల్ల ఎక్కువగా వర్షపాతం అయితే గ్రహిస్తుంది అని అడిగాడు అనమాట. అంటే ఇవ్వడం అయితే జరిగింది. ఈ రెండు అసెషన్ రీజనింగ్. సో కోడ్ ఏమి ఇచ్చాడంటే బోత్ ఏ అండ్ ఆర్ ట్రూ అండ్ ఆర్ ఈస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. బి చూసుకున్నట్లయితే బోత్ ఏ అండ్ ఆర్ ట్రూ బట్ ఆర్ ఈస్ నాట్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. ఆర్ ఏ ఈస్ ట్రూ, ఆర్ ఈస్ ఫాల్స్. ఏ ఈస్ ఫాల్స్, ఆర్ ఈస్ ట్రూ. సో మీకు 5 సెకండ్స్ టైం ఉందండి, ఆన్సర్ చేయండి. సో ఎవరైతే ఆప్షన్ బిని చూస్ చేసుకున్నారో వాళ్ళ రైట్ ఆన్సర్ అండి. ఎందుకంటే రెండు కూడా రైటే చూడండి. ఆల్ రివర్స్ ఆరిజినేటింగ్ ఫ్రమ్ ద హిమాలయాస్ ఆర్ పెరెనియల్. అన్ని నదులు కూడా జీవనదులే. మన గంగా, బ్రహ్మపుత్ర, ఆ, ఈ మన సింధు నది ఇవన్నీ కూడాను జీవనదులకు వస్తుంది. రైట్, అసెషన్ అనేది రైట్ అండి. హిమాలయాస్ రిసీవ్ ద మోర్ ప్రెసిపిటేషన్ ఫ్రమ్ ద సౌత్ వెస్టర్న్. నైరుతి ఋతుపవనాల వల్లనే ఎక్కువగా ఇప్పుడు మనకి నైరుతి ఋతుపవనాలకు వచ్చేసరికి రెండు బెల్ట్ ఉంటాయి కదండి. అరేబియన్ ఒకటి, బే ఆఫ్ బెంగాల్ బెల్ట్ ఒకటి. అంటే అంటే ఆ, బంగాళాఖాతం శాఖ, అలానే అరేబియన్ శాఖ వచ్చేసరికి ఈ అరేబియన్ శాఖ నుండి మనకి మనకి జూలై జూలై 1కి అలాగే ఢిల్లీ టచ్ అయ్యి అక్కడ నుండి హిమాలయాస్కి రావడం అయితే మనం గమనించవచ్చు. రెండు కూడా రైటే. బట్ ఈ ఒక వర్షం కారణం వల్లనే ఈ పెరనియల్ రివర్స్ అవుతుందా అంటే కాదు కదండి. ఎందుకంటే నైరుతి ఋతుపవనాలు వచ్చేది కొంత టైం మాత్రమే. మిగతా టైం అంతా కూడా ఇక్కడ నదులు ప్రవహిస్తున్నాయి అంటే ఇక్కడ ఓన్లీ ఇది ఒకటే రీజన్ అయ్యి ఉండదు. బట్ ఈ రీజన్ అయితే రైటే, బట్ దీనికి ఇది సరైన ఎక్స్ప్లెనేషన్ అయితే కాదు. సో ఆప్షన్ బి విల్ బి ద రైట్ ఆన్సర్ అనమాట. ఇలానే నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్, సెలెక్ట్ ద కరెక్ట్ ఆన్సర్ ఫ్రమ్ ద బిలో గివెన్ ఫ్రమ్ ద అసెషన్ చూసుకోండి. ఆల్ రివర్స్ ఆరిజినేటింగ్ ఫ్రమ్ ద హిమాలయాస్ ఆర్ పెరేనియల్. ఎస్, ఇది రైట్. మనం ఆల్రెడీ అసెషన్కి అసలు ఫాల్స్ అని చెప్పడానికి లేదు. సో డి ఆప్షన్ అనేది క్యాన్సిల్ చేసేద్దాం. ఓకే. సో రీజన్ వచ్చేసరికి సోర్స్ ఆఫ్ హిమాలయ రివర్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ గ్లేషియర్స్. సో దీనికి ఆన్సర్ ఇదే చెప్పండి. మీకు 5 సెకండ్స్ టైం ఉంది. ఎస్, ఎవరైతే ఆప్షన్ ఏని చూస్ చేసుకున్నారో అది రైట్ ఆన్సర్ అవుతుందండి. ఎందుకంటే ఇక్కడ హిమాలయన్ రివర్స్ యొక్క మెయిన్ సోర్స్ ఏంటంటే గ్లేసియర్స్ అండి. ఈ గ్లేసియర్స్ టెంపరేచర్ వల్ల అక్కడ అక్కడ మెల్ట్ అవడం వల్ల అక్కడ నుండి వర్షం అయితే రావడం, అంటే అక్కడ నుండి వాటర్ అయితే రావడం వల్ల అలా నదులుగా మారి మనకి ఈ పెరెన్ రివర్స్గా మనకి అందడం జరుగుతుంది అనమాట. సో ఆప్షన్ ఏ విల్ బి ద రైట్ ఆన్సర్ అండి. బోత్ ఏ అండ్ ఆర్ ట్రూ అండ్ ఆర్ ఈస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ అని చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనం హియర్ అవర్ నెక్స్ట్ క్వశ్చన్ అండి. వెన్ యూ ట్రావెల్ ఇన్ హిమాలయాస్ యూ విల్ సీ ద ఫాలోయింగ్. మీరు హిమాలయాస్కి ట్రావెల్ చేసినట్లయితే కింది వాటిని మీరు గమనించగలరు అని అడిగాడు అనమాట. డీప్ గోర్జెస్, యూ టర్న్ రివర్ కోర్సెస్, ప్యారలల్ మౌంటైన్ రేంజెస్, స్టీప్ గ్రేడియంట్ కాజింగ్ ల్యాండ్ స్లైడింగ్. ఈ నాలుగిట్లో మీరు ఎన్ని చూడగలరు అని అడిగాడు అనమాట. మీకు 5 సెకండ్స్ టైం ఉందని ఆన్సర్ చేయడానికి.
యెస్. ఎవరైతే ఆప్షన్ డీని చూజ్ చేసుకున్నారో అది సరైన ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే మనకి హిమాలయాస్‌కి వెళ్ళేటప్పుడు సింపుల్‌గా చెప్పండి, హిమాలయాస్ రేంజెస్ ఎలా ఉంటాయి? ఇలా ఉంటాయి. అంతేనా? మనం బొమ్మలేసినప్పుడు కూడా హిమాలయాస్. అంటే ఇక్కడ చూడండి, ప్యారలల్ మౌంటైన్ రేంజెస్ అనేది మనకు కనబడుతుందా? సో, ఆప్షన్ 3 అనేది ఉండాలి. సో, ఆప్షన్ 3 ఎక్కడైతే ఉందో ఈ రెండిట్లో ఏదో ఒకటి అవ్వడానికి అవకాశం ఉంది. ఓకే. అలానే ఇంకోటి చూడండి, యూటర్న్ రివర్ కోర్సెస్ అని ఉంది. యూటర్న్ రివర్ కోర్సెస్. యూటర్న్ రివర్ కోర్సెస్ మాక్సిమం మనకి గమనించవచ్చు. ఎందుకంటే మౌంటైన్స్ అనేది లీనియర్‌గా లేనందువలన రివర్ కోర్సెస్ అనేది ర్యాపిడ్‌గా చేంజ్ అవుతూ ఉంటుంది. రివర్స్ వెళ్ళే ఫ్లో అనే ఏరియా అనేది ర్యాపిడ్‌గా చేంజ్ అవుతూ ఉంటుంది. సో, ఆప్షన్ 2 కూడాను మనం ఎక్కువగా గమనించవచ్చు. సో, ఇక్కడ మనం గమనిస్తే 3 అండ్ 2 అనేది ఎక్కడైతే ఉన్నాయో అది రైట్ ఆన్సర్ అవుతుంది. సో, 1, 2, 3, 4 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ డి విల్ బి ద రైట్ ఆన్సర్. మనం హిమాలయాస్ ట్రావెల్ చేసినప్పుడు డీప్ గార్జెస్ చూస్తాం, యూటర్న్ రివర్ కోర్సెస్ చూస్తాం, ప్యారలల్ మౌంటైన్ రేంజెస్ చూస్తాం, అలానే స్టీప్ గ్రేడియంట్ కాజింగ్ ల్యాండ్ స్లైడింగ్ కూడా మనం చూస్తాం. ల్యాండ్ స్లైడింగ్ అనేసరికి హిమాలయాస్‌లో రీసెంట్‌గా మనకి ల్యాండ్ స్లైడ్ అనేది జరగడం హిమాచల్ ప్రదేశ్‌లో మనకి ఎక్కువగా గమనిస్తాం కాబట్టి, సో, అది కూడా రైట్ ఆన్సర్ అవ్వడానికి ఆప్షన్ 4 కూడా అంటే ఆప్షన్ 4 కూడా ఉండే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి, ఈ లాజిక్‌ని ఉపయోగించి మనం ఈ ఆన్సర్‌ని అయితే ఈజీగా చేయొచ్చనమాట. ఈ క్వెషన్ చూడండి, చాలా ఈజీ క్వెషన్ ఇది. ద అప్రాక్సిమేట్ ఏజ్ ఆఫ్ ఆరావళి రేంజ్. ఆరావళి రేంజ్ యొక్క అప్రాక్సిమేట్ ఏజ్ ఎంత అంటే, ఇది ఐఏఎస్ క్వెషన్ అండి. చూడండి, 370 మిలియన్ ఇయర్సా, 470 మిలియన్ ఇయర్సా, 570 మిలియన్ ఇయర్సా అండ్ 670 మిలియన్ ఇయర్సా? మీకు 5 సెకండ్స్ టైం ఉందండి. యెస్. ఎవరైతే 570 మిలియన్ ఇయర్స్ ఆప్షన్ సిని చూస్ చేసుకున్నారో వాళ్ళు రైట్ ఆన్సర్ అండి. అలానే నెక్స్ట్ క్వెషన్ చూసినట్లయితే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ రెసిడ్యుయల్ మౌంటైన్స్? రెసిడ్యుయల్ మౌంటైన్‌కి ఎగ్జాంపుల్ ఏమని అడిగాడనమాట. ఆప్షన్ ఏ హిమాలయ, ఆప్షన్ బి కిలిమంజారో, ఆప్షన్ సి ఎట్నా, ఆప్షన్ డి ఆరావళి. సో, దీనికి ఆన్సర్ చెప్పండి. చాలా చాలా ఈజీ క్వెషన్ అండి ఇది. ఇది రెసిడ్యుయల్ మౌంటైన్ సరేసరికి మనకి ఆరావళి పర్వతాలు గుర్తు రావాలండి. ఆరావళి పర్వతాలు. సో, రెసిడ్యుయల్ మౌంటైన్ నథింగ్ బట్ అవశిష్ట పర్వతాలు అని కూడా అంటారనమాట. సో, రెసిడ్యుయల్ మౌంటైన్స్ ఆరావళి పర్వతాలుగా మనం చెప్పుకోవచ్చు. ఆప్షన్ డి విల్ బి ద రైట్ ఆన్సర్. హియర్ అవర్ నెక్స్ట్ క్వెషన్ అండి. హైయెస్ట్ పీక్ ఇన్ సౌత్ ఇండియా. దక్షిణ భారతదేశంలోనే హైయెస్ట్ పీక్ ఏంటని అడిగాడనమాట. మీకు 5 సెకండ్స్ టైం ఉంది. హైయెస్ట్ పీక్ ఇన్ సౌత్ ఇండియా. ఇది చాలా సార్లు అడగడం అయితే చూడొచ్చండి చాలా స్టేట్ ఎగ్జామినేషన్‌లో. సో, ఆప్షన్ ఏంటండి ఇది? హైయెస్ట్ హైయెస్ట్ పీక్ ఇన్ సౌత్ ఇండియా. ఆప్షన్ ఏ అనైముడి. ఎవరైతే ఆప్షన్ ఏ చూస్ చేసుకున్నారో వాళ్ళ రైట్ ఆన్సర్ అవుతుందండి. అలానే ఇక్కడ ఈ క్వెషన్ కూడా చూడండి. ద హైయెస్ట్ పీక్ ఇన్ ఇండియన్ పెనిన్సులార్ అని అడుగుతాడు. సౌత్ ఇండియన్ అడగొచ్చు, అలానే ఇండియన్ పెనిన్సులార్ అని అడగొచ్చు. సో, అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? అనైముడి అవుతుంది. ఆప్షన్ బి అవుతుందన్నమాట. ఇక్కడ ఆప్షన్ ఏ ఎవరైతే చూస్ చేసుకున్నారో వాళ్ళు రైట్ ఆన్సర్ అనమాట. అలానే ఆప్షన్ బి ఎవరైతే చూస్ చేసుకున్నారో వాళ్ళకి ఇది రైట్ ఆన్సర్ అనమాట. అలానే నెక్స్ట్ క్వెషన్ చూసుకున్నట్లయితే మనం, ఇది క్వెషన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ద ఓల్డెస్ట్ మౌంటైన్ రేంజ్ ఇన్ ఇండియా? భారతదేశంలోనే అతి పురాతనమైన పర్వతీయ రేంజ్ ఏంటి అని అడగడం జరిగిందనమాట. మీకు 5 సెకండ్స్ టైం ఉందండి. ఆన్సర్ చేయండి. యెస్. ఎవరండి ఆరావళి అని చేసిందో వారు సరైన ఆన్సర్ అండి. ఆప్షన్ బి విల్ బి ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్ చూసుకున్నట్లయితే, అండ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ ఆర్ ద ఆరావళి రేంజెస్ ఆర్ లొకేటెడ్? ఆరావళి రేంజ్ యొక్క టైం పీరియడ్ కూడా మనం చెప్పుకున్నాం కదండీ. 570 మిలియన్ ఇయర్స్ అనమాట. 570 మిలియన్ ఇయర్స్ అని చెప్పుకున్నాం. అది ఓల్డ్ అనమాట. సో, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ ఆర్ ద ఆరావళి రేంజెస్ ఆర్ లొకేటెడ్? ఎక్కడెక్కడ లొకేట్ చేయబడింది అని అడిగాడనమాట. రాజస్థానా, హిమాచల్ ప్రదేశా, ఒడిస్సా, ఆంధ్రప్రదేశా? ఎక్కడ లొకేట్ చేయబడిందని అడిగాడు. మీరు ఆన్సర్ ఈజీగా చేసేయవచ్చు. ఎంతమంది చేసుంటారో నాకు తెలుసు. ఆప్షన్ ఏ మాక్సిమం 80% వాళ్ళు, 80-90% వాళ్ళు ఆన్సర్ చేసే ఉండుంటారండి ఆప్షన్ ఏ అని చెప్పేసి. మేబీ దరిదాపుల 100% చేసినా ఆశ్చర్యపోవసరం లేదు. ఎందుకంటే మీ మీద నమ్మకం నాకు అలాంటిది. ఖచ్చితంగా చేసే ఉంటారు. ఆప్షన్ ఏ రాజస్థాన్ విల్ బి ద రైట్ ఆన్సర్ అండి ఫర్ దిస్ క్వెషన్. హియర్ అవర్ నెక్స్ట్ క్వెషన్ అండి. ద నర్మదా అండ్ తపతి రివర్స్ ఫ్లాంక్. నర్మదా అండ్ తపతి రివర్ ఏ రేంజ్‌లో ఉందని అడగడం జరిగిందనమాట. వింజన్ రేంజా, సాత్పురా రేంజా, రాజ్‌మహలా, ఆరావళియా? మీకు 5 సెకండ్స్ టైం ఉందండి. సో, ఎవరైతే ఆప్షన్ బిని చూస్ చేసుకున్నారో వాళ్ళు రైట్ ఆన్సర్ అండి. సాత్పురా రేంజ్‌లో ఉండడం అయితే గమనించవచ్చు. అలానే నెక్స్ట్ క్వెషన్ మనం ఫాస్ట్‌గా డిస్కస్ చేసుకుందాం. దట్ ఇట్ విల్ బి సేవ్ టు యువర్ టైమ్ అండ్ యాస్ వెల్ యాస్ మీకు కూడా వేరే సబ్జెక్ట్ డీల్ చేసుకోవడానికి ఉంటుంది. సో, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హిల్స్ ఆర్ ఫౌండ్ వేర్ ఈస్టర్న్ ఘాట్స్ అండ్ వెస్టర్న్ ఘాట్స్ మీట్? ఎక్కడైతే పశ్చిమ కనుమలు, అలానే తూర్పు కనుమలు కలుసుకునే ప్లేస్ ఎక్కడైతే ఏదైతే ఉందో ఆ పేరేం పేరని అడిగాడనమాట. అనేమెల, కార్డిమమ్మ, నీలగిరి, షెవరాయ్ హిల్సా? చెప్పండి దీనికి ఆన్సర్ వచ్చేసరికి. అనామెల, కార్డిమమ్మ, నీలగిరి, షెవరాయ్ హిల్సా? సో, గుర్తుపెట్టుకోండి, షెవరాయ్ హిల్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. బట్ దీనికి ఆన్సర్ షెవరాయ్ హిల్స్ అయితే కాదు. షెవరాయ్ హిల్స్ వల్లనే తమిళనాడులో వర్షాలు పడుతున్నాయి.
ఒక మనకి తిరోగామి నైరుతి ఋతుపవనాల వల్ల. సో, అది తర్వాత మనం ఫిజికల్ జియోగ్రఫీ డిస్కస్ చేయలేదు గనుక మనం దానికోసం ఎక్కువ డీల్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఈ ఈస్టర్న్ ఘాట్, వెస్టర్న్ ఘాట్స్ 2 మనం కలుసుకునే ప్లేస్ ఎక్కడైతే ఉందంటే అది నీలగిరి హిల్స్ అండి. ఆప్షన్ సి విల్ బి ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ క్వెషన్ చూసుకున్నట్లయితే మనం హియర్ అవర్ నెక్స్ట్ క్వెషన్ అండి. ద హిల్స్ ఆఫ్ రామగిరి ఆర్ పార్ట్ ఆఫ్ ద మౌంటైన్ రేంజ్. రామగిరి మౌంటైన్ రేంజ్ హిల్స్ అనేవి ఏ మౌంటైన్ రేంజ్‌లో పార్ట్‌లో ఉన్నాయి? మీకు 5 సెకండ్స్ టైమ్ ఉందండి. ఏ వింజన, వింధ్యాచల, బి మైకెల, సి సహ్యాద్రియా, నన్ ఆఫ్ ద దీస్. సో, ఆప్షన్ బి అండి ఇది. ఎవరైతే ఆప్షన్ బిని చూస్ చేసుకున్నారో వాళ్ళ రైట్ ఆన్సర్ అవుతుంది. అలానే ధూప్‌ఘర్ పీక్ ఈస్ సిట్యుయేటెడ్ ఇన్. నెక్స్ట్ క్వెషన్ చూడండి. ధూప్‌ఘర్ పీక్ ఈస్ సిట్యుయేటెడ్ ఇన్ సాత్పురా రేంజా, మైకెల్ రేంజా, వింధ్యా రేంజా, నన్ ఆఫ్ ద అబోవ్. సో, దీనికి ఆన్సర్ చేయండి. ధూప్‌ఘర్. సో, ధూప్‌ఘర్ అనేది భారతదేశంలోనే మహాదేవ కొండలో ఉన్న ఎత్తైన ప్రదేశం అని చెప్పుకోవచ్చండి. దీని హైట్ వచ్చేసరికి దీని హైట్ వచ్చేసరికి 1352 మీటర్లు అనమాట. 1352 మీటర్లు. అలానే ఈ మహాదేవ మౌంటైన్స్ ఆర్ పార్ట్ ఆఫ్. మహాదేవ మౌంటైన్స్ అనేది ఏ రేంజెస్ పార్ట్ అని అడిగాడు అనమాట. థర్డ్ క్వశ్చన్ చూడండి. ఈ ఈ పారాగ్రాఫ్ లో థర్డ్ క్వశ్చన్. సాత్పురా, వింధ్యా, కైమూర్, నన్ ఆఫ్ దీస్. దీనికి ఆన్సర్ ఏమవుతుంది చెప్పండి. ఎస్ అండి. మహాదేవ మౌంటైన్స్‌కి రిలేటెడ్‌గా ధూప్‌ఘర్ ఉంటుంది. ధూప్‌ఘర్ ఏం రేంజ్ అండి? సాత్పురా రేంజ్. అది కూడా మహాదేవ కూడా సాత్పురా రేంజ్ అవుతుంది. ఆప్షన్ ఏ విల్ బి ద రైట్ ఆన్సర్ అండి. సో, ఇది ఫస్ట్ క్వెషన్ అయితే రామగిరి హిల్స్ అయితే మైకాలో ఉంటుంది. ఈ మైకాల్ అనేసరికి ఇక్కడ ఛత్తీస్‌గఢ్ అండ్ మధ్యప్రదేశ్‌లోకి రావడం అయితే మనం గమనించవచ్చు. అలానే ధూప్‌ఘర్ పీక్ అనేది సాత్పురా రేంజ్‌లో ఉంటుంది. 1352 ఇది మనకి మధ్యప్రదేశ్‌లో అవైలబుల్‌గా ఉంటుంది హిల్స్ అనేది. అలానే మహాదేవ మౌంటైన్ ఈస్ పార్ట్ ఆఫ్ సాత్పురా హిల్స్ అండి. ఆప్షన్ ఏ విల్ బి ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వెషన్ అనమాట. అలానే నెక్స్ట్ క్వెషన్ చూసుకున్నట్లయితే విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ పెయిర్స్ ఈజ్ నాట్ కరెక్ట్‌లీ మ్యాచ్డ్. కింది వాటిలో ఏది సరిగ్గా జత చేయబడలేదని అడిగాడనమాట. గర్జాత్ హిల్స్ ఒరిస్సా, మాండవ్ హిల్స్ మహారాష్ట్ర, నల్లమల్ల హిల్స్ ఆంధ్రప్రదేశ్, శవరా హిల్స్ తమిళనాడు. మీకు 5 సెకండ్స్ టైం ఉందండి. ఎస్, ఎవరైతే నల్లమల్ల హిల్స్ ఆంధ్రప్రదేశ్ ఆఫ్ కోర్స్ చాలా మంది రైటే చేస్తారండి. ఇది కాదు. ఎందుకంటే ఇది కరెక్ట్‌గా మ్యాచ్ చేయబడింది. అలానే శవరా హిల్స్ కూడా మనకి తమిళనాడు మ్యాచ్ చేయబడింది. అలానే గర్జర్ హిల్స్ కూడా ఒరిస్సా మ్యాచ్ చేయబడింది. మాండవ్ హిల్స్ అనేది మహారాష్ట్ర కాదండి. మాండవ్ హిల్స్ అనేది మధ్యప్రదేశ్‌కి చెందుతుందండి. ఈ మధ్యప్రదేశ్‌కి చెందింది కాబట్టి ఆప్షన్ బి విల్ బి ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వెషన్. అలానే నెక్స్ట్ క్వెషన్ చూసుకున్నట్లయితే ఈ క్వెషన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లైస్ ఎట్ ద జంక్షన్ ఆఫ్ కర్ణాటక, కేరళ అండ్ తమిళనాడు స్టేట్స్. అంటే మనకి ఈ కర్ణాటకకి, ఈ కేరళకి అండ్ తమిళనాడుకి ట్రై జంక్షన్ దగ్గర ఏ మౌంటైన్స్ ఉన్నాయని అడిగాడనమాట. మీకు 5 సెకండ్స్ టైం ఉంది. ఎస్, విచ్ వన్ విల్ బి ద రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ డి విల్ బి ద రైట్ ఆన్సర్ అండి. ఎందుకంటే నీలగిరి హిల్స్, ఇక్కడ మీ నీలగిరి హిల్స్ అనేది మనకి ట్రై జంక్షన్ ఉండడం అయితే గమనించవచ్చు. ఎవరైతే ఆప్షన్ డిని చూస్ చేసుకున్నారో అది సరిగ్గా రైట్ ఆన్సర్ అవుతుందండి. మనకి కర్ణాటక, అలానే కేరళ అండ్ తమిళనాడు ఈ మూడు మూడు స్టేట్స్లో కంబైన్డ్గా ఉండేది ఏంటంటే మనకి నీలగిరి హిల్స్ అయితే కనబడుతుందండి. అలానే ఈ వెస్టర్న్ ఘాట్స్కి అలానే ఈస్టర్న్ ఘాట్స్కి ట్రై పాయింట్ కూడా మనకి నీలగిరి హిల్సే రావడం అయితే మనం చూసుకోవాలండి. ఈ రెండు మనం రిలేట్ చేయగలిగితే మీరు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. అలానే నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే హియర్ అవర్ నెక్స్ట్ క్వశ్చన్ అండి. నీలగిరి మౌంటైన్ రేంజ్ లైస్ ఇన్. నీలగిరి మౌంటైన్ రేంజ్ అనేది ఎక్కడ ఉంది? ఏ తమిళనాడు, మహారాష్ట్ర, ఒడిస్సా, ఉత్తరాఖండ్. చాలా సింపుల్ క్వశ్చన్ అండి. ఆన్సర్ చెప్పండి. సో, ఆప్షన్ ఏ ఎవరైతే చూస్ చేసుకున్నారో రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ ఏ విల్ బి ద రైట్ ఆన్సర్. హియర్ అవర్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇండియన్ ఓషనిస్ట్ డిస్కవర్ ఎ హై మౌంటైన్ విత్ ఎ హైట్ ఆఫ్ 1505 మీటర్స్. 1505 మీటర్ల ఎత్తులో ఉన్న ఒక మౌంటైన్ రేంజ్ని కనిపెట్టడం అనేది జరిగిందండి. అట్ ద బాటమ్ ఆఫ్ ద అరేబియన్ సీ అబౌట్ 455 కిలోమీటర్ ఆఫ్ వెస్ట్ సౌత్ కోస్ట్. వెస్ట్ సౌత్ కోస్ట్ నుండి బొంబాయి నుండి మనకి ఒక మౌంటైన్ అయితే కనిపెట్టడం అయితే జరిగిందనమాట. ఆ మౌంటైన్ ఏంటి అని అడిగాడు అనమాట. కైలాష్ టు రామ్ సాగర్ మౌంటైన్, కన్యాసాగర్ పర్వత్, బొంబాయి పర్వత్. విచ్ వన్ విల్ బి ద రైట్ ఆన్సర్. మీకు 5 సెకండ్స్ టైం ఉందండి. ఎస్, ఎవరైతే ఆప్షన్ బిని చూస్ చేసుకున్నారో వాళ్ళు రైట్ ఆన్సర్ అండి.
దీని ఆన్సర్ వచ్చేసరికి రామన్ సాగర్ మౌంటైన్‌గా మనం చెప్పొచ్చనమాట. రామ్ సాగర్ మౌంటైన్‌గా చెప్పొచ్చు. ఆప్షన్ బి విల్ బి ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్ చూసుకున్నట్లయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ నాట్ కరెక్ట్? నాట్ కరెక్ట్ అని అడిగాడు. ద వెస్టర్న్ ఘాట్స్ ఆర్ రిలేటివ్‌లీ హై ఇన్ దేర్ నార్థర్న్ రీజియన్. నాట్ కరెక్ట్ అని అడిగాడండి. ద అనైముడి ఈస్ ద హైయెస్ట్ పీక్ ఆఫ్ వెస్టర్న్ ఘాట్స్. ఇది రైట్ అండి. తప్తి రివర్ లైస్ ఇన్ ద సౌత్ ఆఫ్ సాత్పురా రేంజ్. The Narmada and the Tapati rivers valley are said to be old rift valleys. సో విచ్ వన్ విల్ బి ద రైట్ ఆన్సర్ అండి అంటే మనకి బి అండ్ సి అండ్ డి మూడు కూడా రైట్ అండి. బట్ కమింగ్ టు వెస్టర్న్ ఘాట్స్ ఆర్ రిలేటివ్లీ హై ఇన్ దేర్ నార్థన్ రీజియన్. ఇప్పుడు మీరు గమనించినట్లయితే మనకి ఈ వెస్టర్న్ ఘాట్స్లో మనం నార్త్ నుండి సౌత్కి వచ్చేసరికి డెన్స్ పెరుగుతుందండి. ఇక్కడ డెన్స్ అనేది ఎక్కువగా మనకి తమిళనాడు, కేరళ, ఈ కర్ణాటక రేంజ్‌లోనే ఎక్కువ ఉంటుంది తప్ప, ఈ మహారాష్ట్ర దగ్గరికి మహారాష్ట్ర నుండి కంపేర్ చేసుకుంటే తమిళనాడులో ఎక్కువ ఉంటుంది. సో, సదర్న్ పార్ట్‌లో ఎక్కువ ఉంటుంది డెన్స్ అనేది. సో, ఇక్కడ మెయిన్ ఏంటంటే ఇది ఉల్టా అయ్యుంటే ఇది రైట్ అయ్యుండు. బట్ ఇది రైట్ అయితే కాదు. ఇప్పటికైతే కాదు. సో, ఇది ఆప్షన్ 1 విల్ బి ద రైట్ ఆన్సర్. ఇది నాట్ కరెక్ట్ అడిగారు కాబట్టి. అలానే నెక్స్ట్ క్వెషన్ చూసుకున్నట్లయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మౌంటైన్ రేంజెస్ ఆర్ స్ప్రెడ్ ఓవర్ ఓన్లీ వన్ స్టేట్ ఇన్ ఇండియా? వన్ స్టేట్ ఇన్ ఇండియా అని అడిగాడనమాట. ఆరావళి, సాత్పురా, అజంతా, సహ్యాద్రి. చూసుకోండి ఒకే ఒక స్టేట్‌లో మాత్రమే స్ప్రెడ్ అయ్యి ఉండాలి. మీకు 5 సెకండ్స్ టైం ఉంది. యెస్. ఎవరైతే ఆరావళిని పెట్టారో రాంగ్ అండి. ఎందుకంటే రాజస్థాన్, మనకు గుజరాత్, ఆ ఏరియా మధ్యప్రదేశ్ ఆ ఏరియాలో ఉండడం వల్ల ఇది ఆరావళి కాదు. సాత్పురా రేంజ్ అనేది మిడిల్ సెంట్రల్ ఇండియాలో వస్తుంది. సెంట్రల్ ఇండియా డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్ ఉన్నాయి. ఛత్తీస్‌గఢ్ గాని, మధ్యప్రదేశ్ కానివ్వండి, మహారాష్ట్ర కానివ్వండి. సో, అందుకు సాత్పురా కాదు. సో, సహ్యాద్రి అనేసరికి వెస్టర్న్ ఘాట్స్ మొత్తం సహ్యాద్రి నియర్లీ 6 స్టేట్స్‌తో ఉంది. సో, అజంతా విల్ బి ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వెషన్ అనమాట. మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే ద వెస్టర్న్ ఘాట్స్ ఇన్ మహారాష్ట్ర అండ్ కర్ణాటక ఈజ్ నోన్ యాస్. వెస్టర్న్ ఘాట్స్ అనేవి మహారాష్ట్ర అండ్ కర్ణాటకలో కలిపి ఏమని పిలుస్తారంటే నీలగిరి మౌంటైన్సా, సహ్యాద్రి, డెక్కన్ ప్లాట్యూ, నన్ ఆఫ్ ది అబవ్. సో సింపుల్గా మీరు చెప్పేస్తారండి ఆప్షన్ బి విల్ బి ద సహ్యాద్రి విల్ బి ద రైట్ ఆన్సర్ అవుతుంది అనమాట. సో అలానే మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే బిఫోర్ దట్ మనకి ఇప్పటివరకు కూడాను ఎన్ని క్వశ్చన్స్ మీరు మార్క్ చేస్తున్నారో తెలుసుకోండి. బికాస్ ఇట్ విల్ బి డెఫినెట్లీ యూస్ఫుల్ ఫర్ యువర్ రివిజన్ ప్యాటర్న్ మార్చుకోవడానికి, లేకపోతే ఈ కాన్సెప్ట్ నీకు వచ్చు అని చెప్పుకోవడానికైనా ఉపయోగపడుతుంది. అలానే ప్రతి క్వశ్చన్ కూడాను ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఏనండి. ప్రతిదీ కూడా పీవైక్యూనే. పీవైక్యూ ఇన్ ద సెన్స్ ఆఫ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది క్రియేట్ చేసినవి కావు. ఆల్రెడీ డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్ నుండి వచ్చిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ క్వశ్చన్స్ మీ ముందు పట్టుకొచ్చాను. ఈవెన్ యూపీఎస్సీ క్వశ్చన్స్ కూడా పట్టుకుని వచ్చాను అనమాట. దట్ ఇట్ విల్ మ్యాక్సిమం అంటే ద వేరియేషన్ అనేది మీకు అర్థమవుతుంది, ఎస్పెషల్లీ ఫర్ గ్రూప్ 2కి. అలానే ఏబిపిఎస్సి గ్రూప్ 1కి సంబంధించిన టెస్ట్ పేపర్స్ అన్ని కూడా ఇకపై నేను ప్రొవైడ్ చేయబోతున్నాను. అది కూడా నియర్లీ 10 to 15 పేపర్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి మన విటమిన్ ఐఏఎస్ యూట్యూబ్ ఛానల్లో. అలానే కాస్త మీరు మీ ఎంకరేజ్మెంట్ అయితే మాకు ఖచ్చితంగా కావాలి. దయచేసి ఇది మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ మనం క్వశ్చన్ డిస్కస్ చేసుకున్నట్లయితే హియర్ నెక్స్ట్ క్వశ్చన్ అండి. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ నాట్ లై ఇన్ మహారాష్ట్ర? మహారాష్ట్రలో లేని మౌంటైన్ రేంజ్ చెప్పమన్నారనమాట. ఆప్షన్ ఏ బాలాఘాట్ రేంజ్, ఆప్షన్ బి హరిశ్చంద్ర రేంజ్, ఆప్షన్ సి మాండవ్ హిల్స్, ఆప్షన్ డి సత్మల హిల్స్. మీకు 5 సెకండ్స్ టైం ఉందండి. దీనికి సంబంధించిన ఆన్సర్ అయితే చెప్పండి. డస్ నాట్ లైస్ ఇన్ మహారాష్ట్ర, మహారాష్ట్రలో లేనిది. సో ఎవరైతే ఆప్షన్ సిని చూస్ చేసుకున్నారో వాళ్ళ రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ సి విల్ బి ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే కార్డిమమ్ హిల్స్ లైస్ అలాంగ్ ద బార్డర్ ఆఫ్ ద విచ్ స్టేట్? కార్డిమమ్ పర్వతాలు అనేవి ఏ స్టేట్ బార్డర్లో ఉన్నాయని అడిగాడు అనమాట. కర్ణాటక, తమిళనాడు, కర్ణాటక, కేరళ, కేరళ, తమిళనాడు, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్. సో కార్డిమమ్ హిల్స్ అనేసరికి వెరీ ఇంపార్టెంట్ హిల్స్ అండి. ఇప్పుడు ఈ వెస్టర్న్ ఘాట్స్లో మనకి రిలేట్ అయి ఉంటాయి. సో ఎవరైతే ఆప్షన్ మనకి చూడండి, ఎవరైతే ఆప్షన్ సిని చూస్ చేసుకున్నారో వాళ్ళ రైట్ ఆన్సర్ అండి. కేరళ అండ్ తమిళనాడు విల్ బి ద రైట్ ఆన్సర్ అండి. కార్డిమమ్ హిల్స్ అనేవి కేరళ అండ్ తమిళనాడు బార్డర్ చేసి అయితే ఉండడం అయితే మనం గమనించవచ్చు. మన నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే వేర్ ఆర్ షెవరాయ్ హిల్స్ లొకేటెడ్? షెవరాయ్ హిల్స్ అనేది ఎక్కడ లొకేట్ అయి ఉంది? ఆప్షన్ చూడండి, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు. మీకు 5 సెకండ్స్ టైం ఉందండి. ఎస్, ఎవరైతే తమిళనాడు అని ఆప్షన్ని చూస్ చేసుకున్నారో ఆప్షన్ డి విల్ బి ద రైట్ ఆన్సర్ అండి. షెవరాయ్ హిల్స్ అనేది తమిళనాడులో లొకేట్ అయి ఉంది. అలానే నెక్స్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ వచ్చేసరికి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ద కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ ద గివెన్ హిల్ స్టార్టింగ్ ఫ్రమ్ ద నార్త్ అండ్ గోయింగ్ టువర్డ్ ద సౌత్? నార్త్ నుండి గోయింగ్ టువర్డ్ ద సౌత్ అండి. మనకి ఇటువైపు అడిగాడు అనమాట. సో మనం గమనించినట్లయితే దీనికి డైరెక్ట్గా మ్యాప్ వేద్దాం, తర్వాత మనకు అర్థమైపోతుంది. ఫస్ట్ నల్లమల్ల ఉంటుందండి. నల్లమల్ల హిల్స్ అనేసరికి సో నల్లమల్ల హిల్స్ తర్వాత వచ్చేసరికి తర్వాత
జావాడి హిల్స్ వస్తదండి. జావాడి హిల్స్. ఆ తర్వాత వచ్చేసరికి నీలగిరి హిల్స్ వస్తుందండి. నీలగిరి హిల్స్. తర్వాత వచ్చేసరికి మనకి అనైమలై హిల్స్ అయితే రావడం అయితే జరుగుతుందండి. అనైమలై హిల్స్ అనమాట. సో, ఎప్పుడైతే మనకి నల్లమల్ల, తర్వాత జావాది, తర్వాత నల్లమల్ల, జావాది, తర్వాత నీలగిరి, తర్వాత అన్నమలై హిల్స్ వస్తుందో అది రైట్ ఆన్సర్ అవుతుంది. సో, ఆప్షన్ సి విల్ బి ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వెషన్ అనమాట. మీరు గమనించాలి ఈ క్వెషన్‌ని. సో, దీంతో మనకి ఈ పార్ట్ 2 ఆఫ్ ద ఏపీపీఎస్‌సీ గ్రూప్ 2 జియోగ్రఫీ మిషన్ 30లో భాగంగా జియోగ్రఫీ మిషన్ 30లో భాగంగా మనకి మోడల్ పేపర్ 2 నైతే కంప్లీట్ చేయడం జరిగిందండి. ఈ క్వెషన్స్ అన్నీ కూడా మీకు ఉపయోగపడ్డాయి అని అనుకుంటున్నాను. అలానే మనం అలానే ఇప్పుడు గమనించినట్లయితే ఎవరికైతే 10 మార్కుల లోపొచ్చాయో, అంటే ఎవరికైతే 10 క్వెషన్స్ కన్నా తక్కువ పెట్టారో డోంట్ నోట్ టు వరీ అండి. ఎందుకంటే రివైజ్ చేస్తున్న కొలది వస్తుంటది. ఎందుకంటే జియోగ్రఫీ ఈజ్ ఆల్ అబౌట్ రివిజన్ అండ్ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఎంత గొప్పవాడైనా సరే, ఎంత తెలివైన వాడైనా సరే రివిజన్ లేకపోతే మరి తనకి చాలా కష్టం అవుతుందని మాత్రం చెప్పగలను. ఏ ఎగ్జామ్ అయినా అవ్వనియండి. సో, బిలో 10 మార్క్స్ వస్తే కాస్త రివిజన్ చూసుకోండి. అలానే 10-20 మార్క్స్ వచ్చాయంటే ర్యాపిడ్ రివిజన్ చేయండి. సో, ర్యాపిడ్ రివిజన్ ఎలా చేయాలి? అలానే మనకి 20 డేస్‌లో ప్రిపరేషన్ అనేది ఎలా స్టార్ట్ చేయాలి? ఈ 20 డేస్‌లో అనేది డిఫరెంట్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్స్‌ని ఎలా ఇంపార్టెంట్ టాపిక్స్‌ని చూస్ చేసుకొని ఎలా కంప్లీట్ చేయాలో వీడియో కావాలంటే పర్టిక్యులర్‌గా ప్రిపరేషన్ అని చెప్పేసి కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. నేను ఒక వీడియో తయారు చేయడానికి నేను ట్రై చేస్తాను. అలానే ఎవరికైతే మోర్ దెన్ 20 మార్క్స్ వచ్చినాయో దయచేసి చెప్తున్నాను చూడండి. మీరు చాలా కాన్ఫిడెంట్‌గా ఉండండి. అలానే అదర్ సబ్జెక్ట్స్ చూసుకోండి. అలానే కంప్లీట్‌గా త్రూఅవుట్‌గా చూస్తూ ఉండండి. ఎందుకంటే మీరు డెఫినిట్‌గా హై స్కోర్ చేసే హై స్కోర్ మనకి అటెంప్ట్ చేసే అవకాశం చాలా ఎక్కువ ఉంది. అండ్ రియల్లీ ఆల్ ది వెరీ బెస్ట్ ఫ్రమ్ ద విటమిన్ ఐఏఎస్ అని చెప్పొచ్చు. అలానే ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మీకు ఖచ్చితంగా ఈ వీడియో నచ్చినట్లే అనిపిస్తుంది. అండ్ వీడియో గాని, క్వెషన్స్ గాని మీకు నచ్చినట్లు అయ్యుండి. మా ఎఫర్ట్స్ గాని మీకు నచ్చినట్లయితే సూపర్ థాంక్స్ రూపంలో ఎంతో కొంత అమౌంట్‌ని ఈ విటమిన్ ఐఏఎస్ ఛానెల్‌ని ప్రొవైడ్ చేస్తారని మరీ కోరుకుంటున్నామండి. ఇట్ ఈస్ ఎ రిక్వెస్ట్ మాత్రమే. ఇది కంప్లీట్‌గా ఆప్షనల్. మీకు నచ్చినట్లయితే అలానే మా ఎఫర్ట్స్ గాని మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఇది మాత్రం ఇగ్నోర్ చేయకండి. థాంక్ యూ సో మచ్. అలానే మన నెక్స్ట్ మోడల్ పేపర్ కోసం ఆహ్, నెక్స్ట్ మనం వితిన్ కపుల్ ఆఫ్ హవర్స్‌లో నెక్స్ట్ పేపర్ కూడా అప్లోడ్ చేయడం అయితే జరుగుతుందండి. థాంక్ యూ సో మచ్. జై హింద్.